నమస్తే, నేను మీ రామిల్ల కిరణ్. మంత్రి నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే తమ్ముని పుట్టినరోజులకు, తండ్రి జయంతులకు బందోబస్తులు, మహనీయుల జయంతులు చేస్తేనేమో అక్రమ కేసులు బనాయించడం జరుగుతుంది. పోలీస్ శాఖ నుండి మీ సేవకు పర్మిషన్ లెటర్ పెట్టిన డిఎస్పి గారిని నిర్వాహకులు వెళ్ళి పర్సనల్గా కలిసి ఆహ్వానించిన కూడా మొన్నటి రోజున ఏదైతే కాటారం మండల కేంద్రంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను కాటారం మండలానికి సంబంధించిన యువకులందరూ కలిసి ఇక్కడ ప్రోగ్రాం చేయడం జరిగింది. మరి ఆ ప్రోగ్రాంకు సంబంధించి ఏదైతే మరి తెల్లారే ఎఫ్ఐఆర్ చేయడం శ్రీధర్ బాబు నిరంకుశ పాలనకు నిదర్శనమని తెలియజేస్తున్నాం. మరి ఈరోజు చూసుకున్నట్టయితే ఈ నియోజకవర్గంలో మహనీయుల చరిత్ర అనేది తెలిస్తే వాళ్ళ అధికార పీఠాలు అనేటివి కూలుతాయని ఏదైతే పుట్టమధు గారు ఎప్పుడు ఈ నియోజకవర్గంలో మీటింగ్ పెట్టినా కానీ, ఏ సభ పెట్టినా, ఏ ప్రెస్ మీట్ పెట్టినా మాట్లాడడం జరుగుతుంది. నిజంగా ఆ మాటలు 100% నిజమని మొన్న జరిగిన ఈ ఏదైతే కేసు విషయంలో అర్థమవుతుంది. మరి ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జీవిత చరిత్ర తీసుకుంటే ఆత్మగౌరవంతో స్వీయ పరిపాలనతో మన రాజ్యాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలి, మన రాజ్యాన్ని మనం దక్కించుకోవాలంటే యుద్ధం చేసే దక్కించుకోవాలని ఏదైతే తన తన చరిత్రను ఈ సమాజానికి తెలిసేలా ఆయన చరిత్రను సృష్టించడం జరిగింది. మరి అలాంటి చరిత్ర ఒకవేళ ఈ మంత్రి నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ కాటారం మండలంలో తెలిస్తే రేపు పొద్దున్న ఏ అభివృద్ధి చేయకున్నా కానీ, ఏం చేయకున్నా కానీ మాకు ఓటేస్తున్న ఈ ప్రజలు ఎక్కడ చైతన్యవంతులు అవుతారా అని చెప్పేసి దుద్దిల్లా శ్రీధర్ బాబు గారు, దుద్దిల్లా శ్రీనుబాబు గారు కుట్ర పన్ని ఈరోజు ఏదైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకల నిర్వాహకులు ఉన్నారో వాళ్ళ మీద కేసు చేయడం బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖండిస్తున్నాం. మరి ఈరోజు చూసుకున్నట్టయితే మొన్న వాళ్ళ తమ్ముని బర్త్డే రోజు కాటారం మండల కేంద్రంలో ఒక 50 నుండి 60 బైకులతోటి ఒక డీజే పెట్టుకొని వితౌట్ పర్మిషన్ మరి ర్యాలీలు తీయడం జరిగింది. మరి అప్పుడు ట్రాఫిక్ వైలేషన్స్ మరి ఈ పోలీస్ శాఖ కనబడలేదని అడుగుతున్నాం. అదేవిధంగా తన తండ్రి జయంతి వేడుకలనేమో హైదరాబాద్ కాటారం మండలం నుండి మొదలుకుంటే హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించే దుద్దిల్లా శ్రీధర్ బాబు గారు ఈరోజు మా మహనీయుల జయంతులను చేసుకోవడం వల్ల మీకు వచ్చిన బాధ ఏందో మాకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీ తండ్రి గారు అభివృద్ధి చేసిండ్రని అంటున్నారు. మరి మీ తండ్రి ఎక్కడ అభివృద్ధి చేసిండ్రని మేము ఈరోజు అడుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు మా మహనీయులను తెలియనిస్తలేరు కాబట్టి ఆ బాధతో అడుగుతున్నాం. మొన్నటికి మొన్న మీరు మీ నాన్న జయంతి రోజు అక్కడ ఏదైతే హైదరాబాద్ కేంద్రంగా మాట్లాడుతూ మంత్రిని అభివృద్ధిలో మా నాన్న భాగస్వామ్యం, మా నాన్న వల్లనే మంత్రిని అభివృద్ధి అయింది, చైతన్యవంతమైందని మాట్లాడినరు. నేను మీరు మాట్లాడిన మాటలు విన్నాక నేను గూగుల్లో టైప్ చేయడం జరిగింది. దుద్దిల్లా శ్రీపాదరావు పీరియడ్లో జరిగిన డెవలప్మెంట్ ఏం జరిగింది అని చెప్పేసి కొట్టడం జరిగింది. అక్కడ చూసుకున్నట్టయితే కనీసం ఆ డెవలప్మెంట్ అనే పదం కొట్టివేయబడి వస్తున్నది గూగుల్లో. అంటే మరి ఎక్కడ డెవలప్ చేసారు? ఆయన డెవలప్ చేసి ఆయన పేరు చెప్పుకొని మీ కుటుంబం డెవలప్ అవుతుంది. ఈరోజు ఏదైతే కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించేలా మీ కుటుంబమే గొప్పగా ఈ నియోజకవర్గంలో కనబడాలన్న ఉద్దేశంతో మా మహనీయుల చరిత్రను మా నుండి దూరం చేస్తున్న దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి ఒక్కటే చెప్తున్నాం. మేము ఈరోజు ఎవరు కూడా మౌనంగా లేరు, ప్రతి ఒక్కరు చదువుకున్నారు. మీరు ఎంత అణిచివేసిన మహనీయుల చరిత్రను, మహనీయుల స్ఫూర్తిని ఈ కాటారం మండలంలో మంత్రి నియోజకవర్గంలో తెలియజేస్తాం. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మరి మొన్నటి రోజున మీరు మాట్లాడుతూ మా నాన్నగారు ఆలోచన ఎలా ఉండే అంటే ఎవరైనా సరిగ్గా పని చేయకపోతే రీకాల్ చేసే వ్యవస్థ ఉండాలని కోరుకున్న వ్యక్తి మా నాన్న అని మాట్లాడినరు. నిజంగా మీ నాన్నగారి ఆశయ సాధన కోసం, మీ నాన్నగారి మాటలకు, మీ నాన్నగారి స్ఫూర్తితో పనిచేస్తున్న మీకు మేము ఒక్కటే చెప్తున్నాం, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒక్కసారి మంత్రి నియోజకవర్గంలో రీకాల్ చేసే అవకాశం ప్రజలకు ఇస్తే ఈరోజు మీకు తెలుస్తుంది మంత్రి నియోజకవర్గంలో మీ పరిస్థితి ఏందన్న విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. మరి అభివృద్ధి అంటే మీ నాన్న జయంతి వర్ధంతి
వేడుకలు కాదు, మీ కుటుంబానికి సంబంధించిన ఏదైతే నెరేటివ్ని ఈ జనాలలో చూపెట్టడం కాదు. అభివృద్ధి అంటే యువతకు అవకాశాలు కల్పించడం, యువతకు ఏదైతే ఇక్కడ చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు, విద్యా అవకాశాలు, మరియు ఈ కాటారం మండలంకి సంబంధించిన యువ క్రీడాకారులకు ఒక మినీ స్టేడియం కూడా ఇప్పటి వరకు 2.5 సంవత్సరాల అధికారంలోకి వచ్చిన మీరు కనీసం అభివృద్ధి అనే మాటగా ఆమడ దూరంలో ఉంచుతున్నారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా కనీసం బస్టాండ్ లేని పరిస్థితి కాటారం మండలంలో. కానీ ఇక్కడ ఇవన్నీ ఎక్కడ అడుగుతారో ఈ మహనీయుల చరిత్ర తీసుకొని వాళ్ళ స్ఫూర్తిని నింపుకొని ఇక్కడ ఉన్న యువత రేపు పొద్దున్న మమ్మల్ని ఎక్కడ క్వశ్చన్ చేస్తారో అన్న ఆలోచనతోటి ఇవాళ మా మహనీయుల జయంతులను అణిచివేస్తున్నారు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు. గుర్తుంచుకోండి, రేపు పొద్దున్న జరగబోయే ఎలక్షన్లలో మీకు ఇదే కాటారం మండల యువత నుండి మీకు పూర్తిగా వాళ్ళ సత్తా ఏంటో చూపెట్టే రోజులు ముందున్నాయి. ఇవాళ మీ కుటుంబమే గొప్ప కుటుంబంగా కనబడాలి ఈ మంతి నియోజకవర్గంలో తప్ప మహనీయులు కనబడద్దని అంటున్నారు కదా. రేపు పొద్దున్న మీ నాన్నగారి విగ్రహాలు కనుమరుగయ్యే రోజు కూడా ముందులోనే ఉంటాయి అన్న విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఇప్పటికైనా మహనీయుల